ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మార్చి 23న తిరుపతిలో లక్షలాది మంది మాలలతో నిర్వహించే సింహ గర్జనలను విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య పిలుపునిచ్చారు. నెల్లూరులోని స్థానిక బార్కాస్లోని హోటల్లో మాల మహానాడు రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాలలకు మాదిగలకు సమన్యాయం చేయాల్సింది పోయి మాదిగలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును అధికారం నుంచి దింపే వరకు తమ పోరాటం సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నేతలు రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దాసరి చిన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు, ఈదూరు విజయ్ కుమార్, మేతగాని హరి, కొప్పోలు రఘు, బల్లి శరత్ కుమార్, నాలం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. మేము రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తామంటూ చాలా సిగ్గుచేటు. ఈ యొక్క వర్గీకరణ మేము రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ అనటం లేదు, ఇది రాజకీయమైనటువంటి వర్గీకరణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ యొక్క జాతీయ సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా జనాభా లెక్కలు తీసి ఏ జనాభా మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియజేయమన్నది. 2011లో జనాభా లెక్కలు తీశారు. 2024 ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కలు తీయాలి. జనాభా లెక్కలు తీయలేదు అంటే 2024 జనాభా లెక్కలు తీయలేదని 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నువ్వు ఇప్పుడు కుక్క గారిస్తే పాము కాటు వేస్తావా? అంటే ఎక్స్పైర్ అయిన డేట్ది 2011లో ఎప్పుడో మెడిసిన్ ఉంటే నువ్వు ఇప్పుడు వేస్తే పని చేస్తుందా? తప్పనిసరిగా కూడా దీని మీద సుప్రీంకోర్టుకి పోతాం. మరి ముఖ్యంగా చెబుతా ఉన్నాం, ఎంపీరికల్ డేటా తీయమన్నది సుప్రీంకోర్టు. వాళ్ళ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాల్లో ఎవరైతే వెనకబడ్డారో వెనకబడ్డ వారిని గుర్తించి అనుభవపూర్వకంగా మీరు పరిశీలించి వాళ్ళ యొక్క వెనకబడతానానికి కారణాన్ని కనుక్కొని వారికి మాత్రమే రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయమన్నారు. మీరు ఎప్పుడు పరిశీలించారు? ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్సీల మీద సమిష్టిగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అంటే జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధం లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నాం, నేను పెద్ద మాదిగను అవుతాను అంటున్నావు. అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాదిగలకు ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో మాలలు లేరా, మాదిగలు లేరా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ లేరా? ఈ రాష్ట్రానికి పెద్దగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభ్యున్నతికి పాటుపడాల్సినటువంటి అత్యున్నత స్థాయిలో ఉండే ఒక ముఖ్యమంత్రి మాదిగలు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి, అదేవిధంగా అధ్యక్షుడిని మిత్రులారా, సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా చెప్పింది 341 ఆర్టికల్ను సవరణ చేయకుండా వర్గీకరణ చేయలేము అని. మా వల్ల కూడా కాదు, కేవలం పార్లమెంట్ వల్ల అవుతుంది క్లియర్గా చెప్పింది. చెప్తూ తన జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే, మీ దగ్గర ప్రాబబుల్ ఎంపిరికల్ డేటా కనుక ఉంటే ఈ కమ్యూనిటీలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ డేటా మీ దగ్గర ఉంటే ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పింది. వర్గీకరణ చేసుకోమని ఎక్కడ చెప్పలేదు. సబ్ క్లాసిఫికేషన్ దాన్ని ఉపవర్గీకరణ చేయముంది. ఉపవర్గీకరణ అంటే వెనకబడ్డ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఏముంది. ప్రత్యేక ట్రీట్మెంట్ అయితే కార్పొరేషన్ ద్వారా కావచ్చు, ఆర్థిక వెసులుబాటు ద్వారా కావచ్చు, లేదంటే వాళ్ళు ఉద్యోగాలను అందుకునే విధంగా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టండి, లేదా ప్రత్యేకమైన కాలేజీలు పెట్టండి, అందరూ కూడా రిజర్వేషన్ అందుకునే విధంగా వాళ్ళకి ప్రయత్నాలు చేయడానికి చెప్పిందే. కానీ కనీసం రాజీవ్ రంజన్ మిశ్రా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్కరు కూడా కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా చదవకుండా కోర్టు ధిక్కారం కింద ఇప్పుడు చేసేటటువంటి వర్గీకరణ వాళ్ళు కోర్టు ధిక్కారమే కానీ వర్గీకరణ అయితే కాదు. ఇది నిలవదని చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా తెలుసు. కానీ మాలా మాదిగల మధ్య తగాదు పెట్టాలి, మాదిగలను మభ్య పెట్టాలి, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం ఒక ఉద్దేశంతో తప్పించి చంద్రబాబు గారికి వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు, ఒకటి చంద్రబాబు అయితే, 2 సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరయ్య స్వామి గారు. ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మాలందరూ కూడా వ్యతిరేకిస్తూ గతంలో 2004లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు పరచాలని చెప్పి గతంలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా పక్కన పెట్టి ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషను, ఈయన చంద్రబాబు నాయుడు గారు జోబులో ఉన్నటువంటి రాజీవ్ మిశ్రా కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మాలలుంటే మాకు 7.5, అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి మాది సోదరులకు వచ్చి 6.5 ఇవ్వడం జరిగింది. చాలా దుర్మార్గకరమైనటువంటి ఈ యొక్క నివేదికను మేము పూర్తిగా మాలనందరూ కూడా, మాల ఉద్యోగస్తులు, మాల నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ నెల 23వ తేదీ
సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మాలల సింహ గర్జనతో ఈ యొక్క రాష్ట్రాన్ని మాలలకు ఉండేటువంటి సత్తా ఏందో చూపించి రాబోయే ఎన్నికల్లో మాలల సత్తా ఈ ప్రభుత్వానికి మేము చూపిస్తాం. అదేవిధంగా కేంద్రానికి కూడా మా కేక వినిపిస్తామని కూడా ఈ పత్రికాముఖంగా సెలవు తెలియపరుచుకుంటూ